మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకొచ్చినట్లు? దీనిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపైన అనేక సందేహాలు కూడా వస్తున్నాయి. దీనిపైన ఆహ్, ఏమంటాం రకరకాల ప్రచారం కూడా జరుగుతోంది. అయితే మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అట్లాగే పోలీసులు దాఖలు చేసిన అంటే నమోదు చేసిన ప్రాథమిక సమాచారం రిపోర్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ ప్రకారం ఖచ్చితంగా ఏపీలో ఒక పెద్ద యాక్షన్ కోసమే వాళ్ళు ఏపీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే ఆంధ్రప్రదేశ్‌కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర ఇటువంటి ప్రాంతాల్లో, జార్ఖండ్ ఇటువంటి రాష్ట్రాల్లో మావోయిస్టులకు గట్టు పరిస్థితులు ఉన్న సంగతి మనకు తెలుసు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీ బసవరాజు సహా అనేక మంది ఎన్కౌంటర్‌లలో ఈ మధ్య కాలంలో చనిపోయారు. అట్లాగే మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీకి సంబంధించిన సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ గానీ, తక్కెళ్లపల్లి వాసుదేవరావు గానీ, పుల్లూరు ప్రసాదరావు గానీ, అండ్ బండి ప్రకాష్ కానీ ఇటువంటి వాళ్ళు కొంతమంది సరెండర్ అయిపోయారు. సో అరెస్టులు, లొంగుబాట్లు ఇటువంటి ఘటనల నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ అక్కడిక మనలేని పరిస్థితి ఒకటొచ్చింది. అంటే అక్కడ వాళ్ళ కార్యకలాపాలు నడపలేని పరిస్థితి ఒకటొచ్చింది. అయితే నేను ఇదివరకు చెప్పిన వీడియోలో చెప్పినట్లుగానే మావోయిస్టు పార్టీలో సైద్ధాంతికంగా 2 ఇష్యూసు రెండు ఘర్షణ జరుగుతోంది. 2 సిద్ధాంతాల మధ్య అనుకున్నాం. ఈ సైద్ధాంతిక వైరుధ్యం ఏమిటంటే, ఒకటి సాయుధ పోరాటాన్ని విరమించి ప్రజల్లోకి రావాలి, జనజీవన స్రవంతులు రావాలి. మరొకటి లేదు, ఇదే విధమైన పద్ధతిలో సాయుధ పోరాటాన్ని కొనసాగించాలి. ఈ రెండింటి మధ్య వైరుధ్యం కొనసాగుతోంది. మల్లోజుల వేణుగోపాల్, వాసుదేవరావు లాంటి వాళ్ళు లొంగిపోయిన తర్వాత సహజంగానే పెద్ద ఎత్తున అనేక అంటే ఆ పార్టీకి సంబంధించిన కమిటీల నుంచి వాళ్లకు మద్దతు లభించింది. అవును, ప్రస్తుత పరిస్థితుల్లో ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఇంత రక్తపాతం అవసరం లేదు, మనం నెత్తురు చిందించాల్సిన పరిస్థితి లేదు, అండ్ కేంద్ర సాయుధ బలగాల ముందు, వాళ్ళ సాయుధ సంపత్తి ముందు మనకున్న ఆయుధ సంపత్తి చాలా తక్కువ, మనం రాజ్యంతో పోరాడలేము, కనుక లొంగిపోవడమే ఇప్పుడున్న ఏకైక పరిష్కార మార్గం అని కూడా కొంతమంది పార్టీ నాయకులు అనుకుంటూ వస్తున్నారు. ఇదంతా ఒక ఆస్పెక్ట్ పార్టీకి సంబంధించి. అండ్ ఆంధ్రప్రదేశ్కు మావోయిస్టులు ఎందుకు వచ్చారనేది ఇప్పుడు కీలకమైన అంశం. ఇప్పుడు దాదాపుగా 50 మంది దాకా అరెస్ట్ అయ్యారు. విజయవాడలో పెనమలూరు, ఆటోనగర్, కానూరు ప్రాంతాల్లో పట్టుబడ్డారు. ఆ తర్వాత ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం అటువంటి ప్రాంతాల్లో కూడా అరెస్ట్ అయ్యారు. ఇందులో 28 మంది పైన ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఆ ఎఫ్ఐఆర్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, అంటే మావోయిస్టులు కన్ఫెస్ చేసినట్టుగా, అంటే విజయవాడలో అరెస్ట్ అయిన మావోయిస్టులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం అని అందులో మెన్షన్ చేశారు. ఆ వాంగ్మూలం ఏంటంటే, మేము ఒక పెద్ద యాక్షన్ చేయడానికి వచ్చాము, మా పార్టీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద యాక్షన్ చేయాలని ఒక ప్రణాళిక రచించి మమ్మల్ని పంపింది అని అందులో కొంతమంది చెప్పినట్లుగా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఇక పెద్ద యాక్షన్ ఏమై ఉంటుంది అనే దానిపైన మళ్ళీ చర్చ. పెద్ద యాక్షన్ అంటే ఆపరేషన్ కగారుకు సంబంధించిన, అంటే కేంద్ర ప్రభుత్వ విజయాలను తలదన్నే విధంగా, దాన్ని అంటే ఆపరేషన్ కగారుకు కౌంటర్గా కూటమికి సంబంధించిన ఒక పెద్ద నాయకుడి పైన దాడి చేయాలి. ఇది యాక్షన్ ప్లాన్. సో ఈ పెద్ద నాయకుడు ఎవరు అనే దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలతో కూడిన కూటమి ప్రభుత్వం ఉంది. ఆ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ సాఫ్ట్ టార్గెట్, అంటే మావోయిస్టుల పరిభాషలో సాఫ్ట్ టార్గెట్ అంటారు. అంటే సులభంగా దాడి చేయడానికి వీలైన మనిషి అని. సో సాఫ్ట్ టార్గెట్గా పవన్ కళ్యాణ్ను సెలెక్ట్ చేసుకున్నారని, ఆయన పైన దాడికే ఆంధ్రప్రదేశ్కు వీళ్ళంతా వచ్చారని తెలుస్తోంది. సో దీంట్లో అంటే ఎఫ్ఐఆర్లో ఉన్న పాయింట్స్ ప్రకారం ఏంటంటే, ఒక పెద్ద యాక్షన్ చేయడానికే వచ్చాం. పెద్ద యాక్షన్ అంటే
అంటే అటువంటి సంఘటనకు పాల్పడ్డాం. హింసాకాండ ఇన్ ద సెన్స్ అంత పెద్ద సంఘటనకు పాల్పడ్డాం. అట్లాగే బీజేపీ పైన మావోయిస్ట్ పార్టీకి తీవ్ర ఆగ్రహం ఉంది. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్నందున, అట్లాగే ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఒక డెడ్లైన్ కూడా అమిత్ షా ప్రకటించడం, ఆ డెడ్లైన్ ముగియడానికి ఇంకొక 3-4 నెలల సమయమే ఉండడం, అంటే మార్చి 26 2026 మార్చి 31లోగా మావోయిస్టులందరినీ నిర్మూలిస్తామన్నది అమిత్ షా చేసిన ప్రకటన. సో ఈ ప్రకటన నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో మారేడుమిల్లి ప్రాంతంలోని అడవిలో ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయారా, లేకుంటే పట్టుకొని కాల్చి చంపారా అనే దానిపైన కూడా ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. హిడ్మా ఆయన ఒక జర్నలిస్టుకు లేఖ రాయడం, లేకపోతే మరి కొంతమందికి సమాచారం పంపించడం, తాను లొంగిపోవాలని అనుకుంటున్నట్టుగా తన అభిప్రాయాన్ని తెలియజేయడం, ఇవన్నీ కూడా మనం చదివాం. సో ఇప్పుడు హిడ్మా మరికొంతమంది నాయకులు, ముఖ్యంగా టెక్ శంకర్ లాంటి వాళ్ళు, అతను కూడా సెంట్రల్ కమిటీ సభ్యుడు అని చెప్తున్నారు. టెక్ శంకర్ కానీ హిడ్మా కానీ ఇటువంటి వాళ్ళంతా వాళ్ళు వెహికల్స్లో బయలుదేరిన తర్వాత, వాళ్ళు 2 వెహికల్స్లో బయలుదేరారని, ఆ 2 వెహికల్స్లో బయలుదేరిన తర్వాత అదే సమయంలో హిడ్మాకు చెందిన కొరియర్ ఒకతను ఛత్తీస్గఢ్లో పోలీసులకు పట్టుబడ్డాడని, అతన్ని ప్రశ్నిస్తే వీళ్ళకి సంబంధించిన ప్రయాణం వివరాలు తెలిపాడని, అందులో భాగంగానే గాలింపు చర్యల్లో కూంబింగ్లో భాగంగా మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగినట్టుగా చెప్తున్నారు. ఇది ఒక కథనం. అయితే అసలు హిడ్మాతో పాటు ఇప్పుడు పార్టీ సెక్రటరీగా ఉన్న దేవ్జీ, అంటే తిప్పిరి తిరుపతి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల, ఆయన తిరుపతి అలియాస్ దేవ్జీ, ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. పోలీసుల అదుపులో ఉన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. పోలీసుల అదుపులో లేను అని ఆయన నుంచి ప్రకటన రాలేదు. అట్లాగే మావోయిస్టు పార్టీ నుంచి కూడా ఇప్పటిదాకా ఇటువంటి ప్రకటన ఏమీ లేదు. హిడ్మా ఎన్కౌంటర్ బూటకమని అందరూ ఖండిస్తున్నారు. సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఇతర పౌరకుల సంఘాల నాయకులు కానీ వీళ్ళంతా ఖండిస్తున్నారు. అయితే హిడ్మా కానీ అట్లాగే మరికొంతమంది నాయకులు, మావోయిస్టు పార్టీ నాయకులు కొంతకాలం పాటు, కొన్ని నెలల పాటు మనం ఇండియాలో కాకుండా మరో దేశానికి వెళ్తే బాగుంటుందని అనుకున్నారని, అందులో భాగంగానే వయా ఆంధ్రప్రదేశ్ శ్రీలంకకు వెళ్ళాలని కూడా వాళ్ళు ప్లాన్ చేశారని, అందులో భాగంగానే వాళ్ళు విజయవాడకు, కాకినాడకు ఇటువంటి ప్రాంతాల్లోకి వచ్చారని చెప్తున్నారు. సో ఇప్పుడు పోలీసుల లెక్కల ప్రకారం, అట్లాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆక్టోపస్, టాస్క్ ఫోర్స్, లేకపోతే గ్రేహౌండ్స్, ఇటువంటి బలగాలు, వీళ్ళంతా ఇంటెలిజెన్స్ వర్గాలు వీళ్ళంతా చెప్తున్న లెక్కల ప్రకారం 50 మంది అరెస్ట్ అనేవాళ్ళు. కానీ ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. దాదాపు 200 మందికి పైగా ఉండే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అంటే ఎప్పుడైతే గత మేలో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ బసవరాజ్ ఎన్కౌంటర్ అయ్యాడో, ఆ తర్వాత చాలామంది రిట్రీట్ అయ్యారని, అంటే సురక్షిత ప్రాంతాలకు, సేఫ్ జోన్గా భావించే ప్రాంతాలకు వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఇందులో భాగంగానే హిడ్మాతో సహా మరికొంతమందిని శ్రీలంకకు వెళ్ళవలసిందిగా పార్టీ ఆదేశించిందని, ఆ మేరకు ఏర్పాట్లు కూడా జరిగాయని చెప్తున్నారు. సో ఈ ప్రయాణంలోనే హిడ్మా పోలీసుల చేతికి చిక్కి ఎన్కౌంటర్ గురైనట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద జనసేన పార్టీ అధ్యక్షుడు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను టార్గెట్గా చేసుకొని ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లుగా మనకు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. అంటే ఇది ప్రచారమే కావచ్చు. అంటే పోలీసులు ఇంకా దీనిపైన తరవుగా ఎంక్వైరీ చేస్తున్నారు. వీళ్ళంతా ఇంతమంది ఎందుకు వచ్చారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎన్ని నెలలుగా ఉంటున్నారు, ఎన్ని రోజులుగా ఉంటున్నారు. సో వీళ్ళ దగ్గర చాలామంది దగ్గర ఆయుధాలు కూడా దొరికాయి. కనుక ముందుగా పోలీస్ అధికారులు చెప్పినట్టుగా వీళ్ళు ఏదో ఏపీలో షెల్టర్ తీసుకోవడం కోసం రాలేదు. ఖచ్చితంగా ఒక
పెద్ద సంఘటనకు పాల్పడడానికే వచ్చారు అనేది ఇప్పుడు కన్ఫర్మ్ అవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.